శోభిత వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి, అందుకే విడిపోయి సమంత నాచితేనే అన్నారు. ఇప్పుడేమో ఈయనని అంటున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చే వాళ్ళని కార్నర్ చేయడం మానేసేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా అర్థం చేసుకొని సెకండ్ మ్యారేజ్ లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్ లోకి రావడానికి ఇష్టపడ్డారు. సో వాళ్ళు మనం అంటే సపోర్ట్ చేయాలంటే ఏదో వెనక ముండి నడిపించమని నేను చెప్పట్లేదు, అర్థమవుతుందా? కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే, అర్థమవుతుందా? వాళ్ళ లైఫ్ లోకి మనం వెళ్ళి ఏం చేయొద్దు, అది నేను అనేది. లైక్ ఇప్పుడు నాకు అనిపించింది అలా అబద్ధమేం కాదు. నాకు శోభిత గారిని చూసినప్పుడు నాగ చైతన్య గారు ఏంటబ్బా శోభిత గారు సర్లే అనుకున్నాను. బట్ అది మీరు మనం ఫేసే కాదండి, చూసే విధానం ఉండాలి. చాలా మంచి వ్యక్తి శోభిత గారు కూడా, నిజంగా పర్సనల్ గా చాలా మంచి వ్యక్తి. లేకపోతే ఆయన ఎందుకు చేసుకోవాలనుకుంటారు? ఎంతో మంది ఉన్నారు నాగ చైతన్య గారు చేసుకోవాలనుకుంటే, బట్ ఆమెనే చేసుకున్నారంటే ఆమె కొంచెం మంచి వ్యక్తి. ఆయనకి ఏం అండర్స్టాండింగ్ వచ్చిందో వాళ్ళిద్దరి మధ్య అదనమాట. సో అలానే ఈమె కూడా సమంత గారు అనమాట. కాకపోతే శోభిత గారు చూడబుద్ధి అవుతుందండి కొంచెం, బట్ ఈయన మాత్రం నాకు అంత నచ్చలేదు. ఎందుకో సమంత గారు చేసుకుని ఆయన నాకు కొంచెం నచ్చలేదు. బట్ ఆమెకు నచ్చాలి, మనకు కాదు కాబట్టి ఓకే.